యేసుక్రీస్తే ఒక అద్భుతం. ఆయన నామము అద్భుతమైంది. ఆయన్ను కలుగున్నవాడు అద్భుతమైన వాడే. ఆయన ఒక్కడే దేవుడు, ఆయన అద్భుతమైన వాడు. ఆయనను కలుగున్న జనులు ధన్యులు. ధన్యులు అంటే ఆశీర్వదించబడిన వారు అని అర్థం. వెండి బంగారముల చేత అలంకరించబడిన వారు కాదు ధన్యులు. విస్తారమైన సంపదన కలిగిన వారు కాదు ధన్యులు. బైబిల్ చెబుతున్న విధానములో ఎవరు ధన్యులంటే దివారాత్రములు దేవుడి యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవారు ధన్యులు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు. ధన్యులు ఆశీర్వదించబడిన వారు, దేవుడు మూలముగా ఆశీర్వదించబడిన వారు. ఈరోజు చాలా మంది జీవితంలో ఓటమి కనబడుతుంది. చాలా మంది బ్రతుకు సమరములో సాగుతూ ఓడిపోతున్న వారిని మనం చూస్తాం. ఒక్క మాట చెప్తున్న, జాగ్రత్తగా వినండి. నీవు ఓడిపోవడము నీ దేవుడికి ఇష్టము లేదు. ఎందుకంటే నీ దేవుడు ఎప్పుడు ఏ విషయములో ఓడిపోలేడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలో స్థిరత్వాన్ని ఇచ్చునుగాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని ఆయన మహిమ కొరకు మండించునుగాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ కనువిప్పును కలుగ చేయునుగాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కొరకు నీ హృదయాన్ని తెరచునుగాక. దేవుడు మన మధ్యలోకి రాబోతున్నాడు. నిన్ను కలుసుకోబోతున్నాడు, నిన్ను స్వస్థపరచబోతున్నాడు, నిన్ను తాకబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను అభివృద్ధి పరచబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచండి. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన దేవుడు, ఆయన దేవుడు, ఆయన దేవుడు. ఆయన చెప్తున్న మాట చెప్తున్నా, నేను మీ మధ్యలో ఉన్నాను. ఇదిగో నేను మీ మధ్యలో ఉండి మీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఆటంకాన్ని తొలగించబోతున్నాను అంటున్నాడు. దేవుడు చెప్తున్న మాట చెప్తున్నా, ఆయన మిమ్మల్ని తొంగి చూస్తున్నాడు. ఆయన మిమ్మల్ని తొంగి చూస్తున్నాడు. మీలో ఎంతమంది వివేకం కలిగిన వారై ఉన్నారు? ప్రభు నిన్ను చూస్తున్నాడు. నీ శ్రమ, నీ కష్టం, నీ బాధ, నీ వేదన, నీ రోదన, నీ శోధన చూస్తున్నాడు. ఆయన అగ్ని నేత్రములు కలిగిన వాడు నిన్ను చూస్తున్నాడు. ఆయన అపరంజిని పోలిన వాడు నిన్ను చూస్తున్నాడు. నా శిరస్సు నుంచి నన్ను పూర్తిగా కడిగివేయి, నన్ను పూర్తిగా కడిగివేయి, నన్ను పూర్తిగా కడిగివేయి, ఇప్పుడే కడిగివేయి, నీ పవిత్రమైన రక్తము చేత నా శాప పాపాన్ని కడిగివేయి అని ఆశతో పేతురు నిలబడ్డాడు. ప్రియమైన దేవుడి బిడ్డ, అదే దేవుడు, అదే ప్రేమ, అదే కనికరము, అదే దయ, అదే పరలోకముల పాలిపంపులు నీకు అనుగ్రహించడానికి ఆ దేవుడు ఈ దినం నిన్ను కడగబోతున్నాడు. మా యొక్క పరిచర్యకు మీరు సపోర్ట్ చేసి బలపరచగలరని ఆశిస్తున్నాం. యుద్ధము చేయవానికి ఎంత జీతమో యుద్ధ సామాగ్రి అందించడానికి అంతే జీతమని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. మీలో ఎవరైనా దేవుని చేత ప్రేరేపించబడి దేవుని పనికి సహకరించాలనుకుంటే ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం చేయగలరు. పెరికిట్ నందు నూతనంగా కట్టబడుతున్న దేవుని మందిరం నిమిత్తము ఎవరైనా ప్రేరేపించబడితే ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం మరియు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీ సహకారాన్ని అందించగలరు.
డీటెయిల్స్ 2022-126-4408. IFSC కోడ్ SBI N00141156. నేమ్ తుమ్మల ఇస్రాయేల్ బ్యాంక్ SBI. స్క్రీన్ పైన కనబడుతున్న QR కోడ్ని కూడా స్కాన్ చేసి మీ అమూల్యమైన కానుకను సమర్పించగలరు. ఆధ్యాత్మికమైన పాటలు మరియు వాక్యం కోసం మా యూట్యూబ్ ఛానల్ పాస్టర్ ఇస్రాయేల్ షాలో మినిస్ట్రీని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోగలరు. ఎవరు చేయని బలియాగము నాకై చేసిన నా యేసయ్యా, ఎవరు చూపని ఆ ప్రేమను సిలువలో నాకై చూపితివే. దైవజనుడైన ఇస్రాయేలు గారు చేస్తున్న భారమైన పరిచర్యను మీరందరూ తప్పకుండా బలపరచగలరని ఆశిస్తున్నాను.